నమస్తే, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించిన డిప్యూటీ సీఎం పవన్. పంట నష్టపోయిన రైతులకు పరామర్శ. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి చేలను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద మోదీ నివాళి. దేశ ఐక్యత సమగ్రతను కాపాడతానని ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన ప్రధాని. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మోంతా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్ట నివారణ కొంతవరకు తగ్గించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు కూడా పంపామని, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేస్తుందని కొనియాడారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి బాధిత రైతులకు సహాయం అందేలా చూస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయపాలెం, పెంటపాడు మండలంలో రావిపాడు, గణపవరం మండలంలో చిలకంపాడు గ్రామాల్లో వరి పంటలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులతో కలిసి ఆమె పరిశీలించారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉందని, యంత్రాలతో పంటలు కోసే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల ద్వారా పంట కోయిస్తే అదనపు ఖర్చులవుతాయని, దీనికి తోడు దిగుబడులు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి స్పందిస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వాస్తవంగా తడిసిన ప్రతి గింజను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులెవరూ అధైర్యపడద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎప్పుడైతే మోంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి IMD అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, VAOs, ADs, JDs అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా 5 రోజులు ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అన్ని చోట్ల విజిట్ చేసి, అన్ని కాన్స్టిట్యూన్సీలు విజిట్ చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఈ రైతులకి తగిన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీరు చూశారు, తుఫాను వచ్చినప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు
ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వాళ్ళతో పాటుగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరినీ డ్యూటీలు వేసి ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని అందరినీ కూడా నిరంతరం 24 hours డ్యూటీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది ప్రజల కోసం. ఇది గొప్ప అని కాదు, నిజంగా మనకు నష్టం జరగలేదు. దేవుడి దైవాలు మనందరం 100 దేవుళ్ళు కోరుకున్నాం ఇలా ఏ నష్టం జరగకూడదు, రైతు పొట్ట మీద ఉన్న ధాన్యం ఇవాళ పోతుందని చెప్పి. కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యూన్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి, దాంట్లో 40% నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది. హార్వెస్టింగ్ మిషన్కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, మా కోత కూలికి దానికి సరిపోతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పేదమిరంలో గాయత్రి పరివార్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నుండి యజ్ఞస్థలం వరకు గాయత్రి జ్ఞాన కలశయాత్ర వైభవంగా నిర్వహించారు. మావుళ్లమ్మ దేవస్థానం వద్ద భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి కలశయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటువంటి యజ్ఞ యాగాలు నిర్వహించడం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. సహాయ కమిషనర్
కమిషనర్ ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. గాయత్రి పరివార్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ యజ్ఞ నిర్వాహకులు వేగేసిన రమేష్ వర్మ మాట్లాడుతూ కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. సంస్థ ప్రతినిధులు శివాజీ, అవతారం రాజు, స్థానికులు చెరుకువాడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, కొత్తపల్లి అప్పలరాజు, నరసింహారాజు, చీడే అమ్మాజీ, నరహరిశెట్టి రూపవాణితో పాటు సంస్థ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన భూమేరం జగామిరం గ్రామాలు దూరపాలెం రోడ్లు ర్యాలీ మసాలా అన్నీ తీసుకుని వెళ్తున్నారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొని యజ్ఞ భగవానుడి ప్రాప్తులు కావాల్సిందిగా దాతలు భక్తులకు ముఖ్య గమనిక 5 రోజుల పాటు కన్నుగా జరిగే ఈ మహాయజ్ఞం 1000 మహాత్మాలతో యజ్ఞం చేసే అద్భుత అవకాశం ఉంది. అలాగే దైవ స్వరూపులైన భక్త మహాశయులందరికీ శుభ ఆహ్వానం. మీ సాయం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.